అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువగలం పాదయాత్రలో తిరిగినటువంటి నియోజకవర్గాల్లో శంకారాం పేరుతో నారా లోకేష్ పర్యటనలో మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. అందులో భాగంగా ఇచ్చర్లలో నిర్వహించినటువంటి ఏదైతే శంకారాంలో ఆ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండుతున్నటువంటి ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. శంకారాం సభ చూస్తేనే అది కార్యకర్తలతో కూడుకున్న సభగా పరిణామాలు తీసుకుంటున్నారు టీడీపీ శ్రేణులు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా లోకేష్ తాలూకా ఏ సమావేశాన్ని మనం చూసినా ఎక్కడ కూడా మాట్లాడేది ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యే అచ్చేస్తున్నాడు, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దోషిస్తాడు, ఇదే తప్ప ప్రజలకి మేము ఇది చేస్తాము వస్తాయని చెప్పుకునే పరిస్థితి లేదు అడిగి. అది ఇప్పుడు కూడా ఆ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం వెళ్ళిపోవడం, దానిపైన మన కన్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఒక లోకేష్ అనేవాడు ఒక అజ్ఞాని. అసలు ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఎక్కడ కూడా రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి. ఏదో ఈరోజు జనసేన కార్యక్రమాలు, జనసేన పవన్ కళ్యాణ్ కలిసిపోయాడు కదా, మేము అటకెక్కిపోతామని ఒక ఆలోచనతో ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా పార్టీని ప్రజలకు ఇచ్చి ప్రజల ద్వారాగా మంచి సంపాదించి దాని ద్వారాగా మేము అధికారంలోకి వస్తామని ఆలోచన అయితే అడిగి లేదు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు కొచ్చెర్ల గ్రామంలో కూడా జనసేన పార్టీకి ఉన్న చాలామంది వ్యక్తులు ఈరోజు పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారు కానీ పెద్దలు అందరూ కూడా చేరడం జరిగింది. ఈరోజు అతను ఎన్నెన్నో ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే అది ఏ ఎమ్మెల్యే దగ్గరికి అక్కడికి వెళ్తే వీడు గ్రావెల్ తవ్వాడు, వీడు కొండ తవ్వాడు, వీడు ఇసుక తవ్వేశాడు, లేకపోతే ఉద్యోగాలు అమ్మేశాడు, లేకపోతే భూములు ఆక్రమించాడు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు దీన్ని పరిశీలన చేసి వెంటనే ఎక్కడైతే ఉంది దర్యాప్తు సంస్థ, మీకు ఎవరైతే ఉన్నారో మీరు కానీ మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ కార్యకర్తలు తీసుకొచ్చి దాన్ని నిరూపించకపోతే బాగోదని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గురించి ఎక్కువగా మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఆ ప్రాంతంపై కానీ ఆ నియోజకవర్గంపై కనీసం పరిజ్ఞానం లేనట్టు విధంగా ఇచ్చిన స్క్రిప్ట్లే ఆయన అలా చదువుకుంటూ పోయినట్టుందా? ఇచ్చిన స్క్రిప్టే అలా చదువుకున్నాడు. మనం చూసాం కదా ఫోటోలో. ఈరోజు మా దాము ఉన్న మా పార్టీ కార్యకర్త లీడరు, అతనికి ఒంట్లో బాగోలేక, మైండ్ డిస్టర్బెన్స్ వల్ల ఏదో అతనికి ఆరోగ్యం బాగోలేక ఏదో ఇదైతే అతని పేరు దామోదరరావు అయితే శ్రీనివాసరావు అని చదివాడు. అలాగే ఈ కోటపాలెం భూముల విషయంలో తోటపాలెం అనడం, ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మాట్లాడుకొని, జ్ఞానం లేని మాట్లాడుకొని ఎలాగోలాగా అక్కడున్న క్యాండిడేట్లని అవమానపరచాలని ఒక ఆలోచనతో వెళ్తున్నాడే తప్ప ఇంకొక ఇదేమీ లేదు. దీనిపైన మనం కూడా మేము ఖండించడం జరిగింది. దీనిపైన ఏదున్నా దేనికైనా మేమని సిద్ధం కూడా ఉన్నామని కూడా తెలియపరచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ తేవాలని ఉంది. జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తులని, బీజేపీ పొత్తుతో కూడాను వాళ్ళు ఎంపర్లాడే పరిస్థితుంది. ఈ పొత్తుల వ్యవహారం ఏమైనా వైనాట్ 175కి ఆటంకం కలిగింది. ఈరోజు జనసేన, టీడీపీ ఇంకా బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. ఈరోజు బ్యాక్ నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీని సపోర్టు, సిపిఐ, సిపిఎం కానీ ఎన్ని పార్టీలు ఎన్ని గుంపులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నాటుకుని పోయిన వ్యక్తి. ప్రజలు ఇతను ఉంటేనే మాకు జరుగుతుంది అని మేము కూడా చెప్పడానికి ముఖ్య కారణం, మేము గడప గడప 93,000 ఇల్లు తిరిగేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి మా భావాన్ని మాకు తెలియపరిచారు. అంతే తప్ప మేము కూడా గొప్ప వాళ్ళం కాదు, వాళ్ళు అయిపోద్ది చేయాలని కాదు. ప్రజల్లో అది ఉంది. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు 175కి 175 గెలిపించి తీరుతారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గొర్రెల కిరణ్ ఇక్కడ అభ్యర్థిగా, ఈ నేపథ్యంలో ఇచ్చర్ల ఘటన ఏ విధంగా మీరు పరిణితి? ఈరోజు జరిగిన పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు శంకర్ అనే వ్యక్తి మీద దాడి జరగడం దురదృష్టకరమని కూడా చెప్పాం. ఆ రోజు కూడా ఖండించాం. తర్వాత ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు దోషులమైనా దానిపైన విచారణ చేసి ఆ దోషుల్ని ఎవరైనా శిక్షించాలని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విచారణలో 7-8 రోజుల విచారణలో తేటతెల్లమై ఎవరు ఏం చేశారనేది పోలీసు విచారణలో చేసి ఈరోజు కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు 2019 నుంచి వచ్చిన పరిస్థితులు చూస్తున్నారు. అటు వైఎస్ఆర్ పార్టీ వాడా, టీడీపీ వాడా, జనసేన వాడా అని చూడరు, ప్రభుత్వం చూడదు.
వాడు తప్పు చేస్తే తప్పనిసరిగా పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, శిక్ష ఉంటుంది. తప్పు చేసి మిమ్మల్ని ప్రతిఘటిస్తూ గత కొన్నాళ్ళుగా వస్తున్నటువంటి శంకర్పై పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఈరోజు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదేం లేదు, అతను బాధకేదో అతను చెప్పాడు, అతని ఆలోచన ఒక ఎంపీపీ అనే ఆలోచనతో ఉండేవాడు అంతే తప్ప అతనికి మాకు వేరే శత్రుత్వం అయితే లేదు. అతను ఏదున్నా మాకు ఈ 3 సంవత్సరాలు బాగా నడుచుకొని 5 సంవత్సరాలు నడిచే వెళ్ళాం, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడలేదు. అతను ఎంపీపీ కావాలని ఆలోచన అయితే ఉండడం, అయితే 2 పదవులు 3 పదవులు అనేవి లేవు కాబట్టి ఒక పదవే కాబట్టి ఆవేళ కొన్ని డెసిషన్లు తీసుకోవడం, జడ్పీటీసీ ఒకరికి ఎంపీపీ ఒకరికి అన్నాం. ఆ జడ్పీటీసీ పదవి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మధ్యలో మీద పైనుంచి కొంచెం ఏదో చేసి ఆ జడ్పీటీసీ అతనికి రావాల్సిన జడ్పీటీసీ అతను పట్టుకెళ్ళిపోయాడు. దాని మీద డిస్టర్బెన్స్, అతని బాధకి అతను ఏదో అన్నాడు అని ఉంటాడు. దుండగులు దాడిలో గాయపడిన శంకర్ చికిత్సను పక్కన పెట్టి ఈరోజు మీ పేరుతో పాటు చిరంజీవి పేరు, అదేవిధంగా సత్యనారాయణ పేర్లు కూడాను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి చిరంజీవిని కూడాను ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీపీని అరెస్ట్ చేసే తీరు కాకుండా ఒక నిందితుని అరెస్ట్ చేసే తీరుగా పోలీసులు వ్యవహరించారు. అంటే పార్టీ పరంగా నిందితుడు ఎంతటి వారైనా కూడాను ఇలా ఉంటుంది అని రుజువైనది చిరంజీవి అరెస్ట్. ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షిస్తారు, ఇందులోని ఎటువంటి రాజీ కూడా ఉండదు. ఎవరు చేసినా అది మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీపీయా, కింద ఉన్న ప్రెసిడెంట్ అందరికీ ఒకటే ట్రీట్ ఉంటుంది. ఆయన వాంగ్మూలంలో మీ పేరు కూడా ఉంది, ఆ పరిస్థితి మీరు కూడా ఎదుర్కొంటారు. వాళ్ళను ఎవరికి వచ్చినా ఎవరిమైనా ఎదుర్కోవాలి. ఇందులో నా మీద వచ్చింది, నా మీద చెప్పారు, నాకు వచ్చినా నాకు ఎంక్వైరీ చేస్తే నేను ఎదుర్కొంటాను. దీంట్లో ఎటువంటి రాజీ లేదు. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల రాజకీయాలు చేస్తాను. ఎప్పుడు ఏనాడు ఇలాంటి దుశ్చర్యలు లేవు. ఇలాంటి దుశ్చర్యలు జరగడం కూడా దురదృష్టకరం. దీనికి ఎవరు చెప్పినా ఎవరి మీదన్నా మేము కూడా దానికి ఇచ్చేస్తాం. దీని ముందుగానే నేను డిపార్ట్మెంట్ వారికి కూడా ముందుగా చెప్పడం జరిగింది. జరిగిన సంఘటన వెంటనే దీని మీద విచారణ చేయండి అని చెప్పాను. విచారణ చేసి అర్జెంటుగా ఏదైతే అది కూలంకషంగా పరిశీలన చేసి ఎవరి ముద్దాలైతే వాళ్ళు చర్యలు తీసుకోమన్నా చట్టం దాని పని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇచ్చర్ల ఘటనపై మాత్రం ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై జరిగిన దాడిని ఖండించినటువంటి గొర్రెల కింద ఈసారి ఆ దాడిలో ఎంతటి వారైనా కూడా పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. మరో పార్టీ పరంగా కూడాను ఎవరైనా నిందితులు కనుక దోహులను తేలిస్తే మాత్రం పార్టీ క్రమశిక్షణలో చర్యల్లో భాగంగాను వారికి పనిష్మెంట్ విధిస్తుంది. కేవలం ఎంపీపీ పదవిని ఆశించిన ఆయన తనతో వ్యక్తిగత విభేదాలు ఏవీ లేకపోయినప్పటికీ ఆ పదవుల పంపిణీలోనే ఈరోజు చిన్న అవాంతరం ఏదైతే ఉందో అది చిలిచిన గాలి అనేది ఆయనపై దాడి చేసిన నిందితులు ఎవరైనా ఎంతటి వారైనా కూడాను అందులో నేను కూడా అతీతుని కాడని గొర్రెల కిరణ్ స్పష్టం చేస్తుంది. మరి పోలీసులు ఈ దర్యాప్తులు ఎవరు జరిగింది కాదు, వాళ్ళకి అక్కడ ఉన్న డిస్టర్బెన్స్ అంతే. పార్టీ పరంగా అప్పుడు అయిపోయింది ఎంపీపీ ఎలక్షన్, ఇప్పుడు కాదు కదా. ఎంపీపీ ఎలక్షన్ 2.5 సంవత్సరాల క్రితం అయిపోయింది, ఇప్పుడు కాదు. ఇక్కడ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు వెంటనే తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు పోలీసులు కూడా విచారణ చేయడం జరిగింది. మునుపెన్నడూ లేనటువంటి ఒక చర్య ఇది చూస్తే. అదే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జరగడం మా దురదృష్టకరం అంటున్నాను. మునుపెన్నడూ శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చరిత్ర లేనటువంటి ఈ దాడి ఘటన మాత్రం తీవ్రంగా ఆయన ఖండిస్తున్నారు. ఈ విషయంలో దాడికి పాల్పడిన ఎంతటి వారైనా ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా శిక్షించాలని గొర్రెల కిరణ్ మాత్రం కళాఖండిగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.